హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలని తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ 2024-25 డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ అడ్మిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2024-25 ఏపీఎంఎస్ 6th క్లాస్ ప్రెస్ నోట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లిక్ హియర్ అంటే ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పేమెంటు, తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫాము లేకుంటే అప్లికేషను మనం అప్లై చేసుకోవడము. మూడవది ఒకవేళ ఫర్గట్ పాస్వర్డ్ ఇచ్చారు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి ఒకసారి. పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ అండ్ అప్లికేషన్ ఎండ్ డేటు March 1 నుంచి March 31 వరకు ఉంది. అంటే ఇవాళ మనకు డేట్ 3rd అంటే మనకు ఇంకా 28 డేస్ అయితే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 నిమిషాలు మనం సిస్టమ్ పైన కూర్చుంటే ఆన్లైన్లో ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా ప్రెస్ నోట్ చూద్దాం, అసలు ఏమి ఇచ్చారని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ప్రెస్ నోట్లో ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో 2024 సంవత్సరంలో 6వ తరగతిలోకి ప్రవేశం కొరకు ప్రకటన నోటిఫికేషన్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 164 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అందులో 6వ తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నటకై ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే April 21 రోజు ఆదివారం రోజు ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అంటే 2 గంటలు అయితే ఎగ్జామ్ ఉంటుంది. మరి ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలంటున్నారు. ఎగ్జామ్ ఆఫ్లైన్లోనే ఉంటుంది. మరి 5వ తరగతి స్థాయిలో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించబడుతుంది. అంటే ఎగ్జామ్ అనేది తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో ఇస్తారు. నెక్స్ట్ మీరు జాయిన్ అయినాక మాత్రం CBSE సిలబస్ ఉంటుంది, మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఆ తర్వాత తెలుగు మీడియం ఉండదు. ఇక్కడ కొన్ని అర్హతలు ఇచ్చారు. ప్రవేశ అర్హతలు: వయస్సు OC BC కులాలకు చెందిన విద్యార్థులు 2012 నుంచి 2014 మధ్యలో పుట్టి ఉండాలి. SC ST కులాలకు చెందిన విద్యార్థులు 2010 నుంచి 2014 మధ్య పుట్టి ఉండాలి. అంటే OCBCలతో పోల్చుకుంటే ఒక 2 ఇయర్స్ ఎగ్జామ్స్ ఇస్తున్నారు SC ST వాళ్ళకి. మళ్ళీ ఏమంటున్నారంటే లాస్ట్ అంటే ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరం వరకు మరి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు చదువుతూ ఉండాలి. మనము csc.ap.gov.in apms.లో మనం అప్లై చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. నేను చూపిస్తాను అది. ఇక దరఖాస్తు చేయ విధానం అని ఇచ్చారు. ఇక్కడ మనము దరఖాస్తు అనేది March 1 నుంచి 31 మధ్యలో నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ మనం ఆన్లైన్లో పేమెంట్ చేసి ఫస్టే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పారంటే పరీక్ష రుసుము అంటే అప్లికేషన్ ఫీజు OCBC వాళ్ళకు 150 రూపాయలు అని చెప్పి అంటున్నారు. SC ST వాళ్ళకు 75 రూపాయలు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మరి ప్రవేశం పరీక్షలో OC మరి BC 35 మార్కులు, SC ST వాళ్ళకు 30 మార్కులు ఖచ్చితంగా రావాలంటున్నారు. చూసుకోండి ఒకసారి. ఇది పూర్తి వివరాలు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కింద ఇచ్చారు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇన్స్ట్రక్షన్స్లో ఏంటంటే ఏం లేదు, ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు డేట్స్ ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకు ఇక్కడ మీకు చూడండి, లాస్ట్ డేట్ మీకు అప్లై చేసుకోవడానికి March 31 వరకు ఉంది కదండి. ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆ మోడల్ స్కూల్లోనే ఉంటుంది. ఇప్పుడు April 21 రోజు ఉంటుంది. మెరిట్ లిస్ట్ వచ్చేసి April 27 వస్తుంది. సెలక్షన్ లిస్ట్ వచ్చేసి April 29 వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ వచ్చేసి April 30 రోజు ఉంటుంది. మీకు క్లాసెస్ వచ్చేసి June 12కి స్టార్ట్ అవుతాయి. ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఇక ఇక్కడ క్లిక్ హియర్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అప్లయింగ్ క్లాస్ 6th అని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్ నేమ్ మీరు చదువుతున్న స్కూల్లో 5th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ పేరు, ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా అనేది ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ మీ రిజిస్టర్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. చదువుతున్న స్కూల్లో ఇప్పుడు చదువుతున్న క్లాసు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము. ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అంటే ఫాదర్ది అండి. సో డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్ ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ కమ్యూనిటీ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుంది. అమౌంట్ ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కమ్యూనిటీ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు అమౌంట్ ఎంత అనేది షో చేస్తుంది. ఇక్కడ మీ యొక్క వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదండి. ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఖచ్చితంగా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ అంటే పేమెంట్ ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ పే చేయవచ్చు. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి మీకు మొబైల్కి వస్తుందండి. సో క్యాండిడేట్ ఐడి అనేది తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్గెట్ క్రియేషన్ అంటే మీకు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫర్గెట్ క్యాండిడేట్ ఐడి ఉంది కదా, మీకు క్యాండిడేట్ ఐడి తెలియకపోతే ఇక్కడ క్యాండిడేట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి ఈ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ మొబైల్కి వస్తాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.